దేవునికి స్తోత్రం. దైవదాసులకి నా వందనాలు తెలియజేస్తున్నాను. కూడివచ్చిన అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషంలో దేవుని వారి మాటలు మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ బైబిల్లో నుండి 2 తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటేని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. దేవుని నామమునకు వందనములు. ఈ మాటలు ఎవరు చెప్పారు అంటే అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఏమనంటే, మంచి పోరాటం పోరాడి నా పరుగు కడిగి తీసుకుని విశ్వాసము కాపాడుకుంటుంది. ఆయన పరుగు కడముట్టించాడట. ఏంటి ఆయన పరుగు? అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరుగు ఏంటనేది ఈ రోజున మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఆయన పరుగు ఏమైనది? ఆత్మీయ పోరాటంలో, ఇహలోక పోరాటంలో, ఇహలోక యాత్రలో ఆయన చేసిన పోరాటం ఏంటి? నా పరుగు కడముట్టించి తిని అని ఉంది. ఇంగ్లీష్ లో రేస్ అని ఉంది. రేస్ దేనికి ఆయన పాల్గొన్న రేస్ ఏంటి? దేనికోసం ఆయన కష్టపడ్డాడు? దేనికోసం ఆయన పరుగులు పడడం జరిగిందనేది కొద్ది నిమిషంలో మనం ధ్యానం చేసుకుందాం. మరి మొదట్లో ఆయన పరుగు ఏమైనది? అసలు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఎటువంటి వాడై ఉన్నాడు? ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే, నేను ఇప్పుడే పానాత్మకముగా తోయబడుచున్నాను, నేను వెడలిపో కాలం సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి నా వరకు కడముట్టించింది, విశ్వాసము కాపాడుకుంటుంది. ఎంతమంది ఈ రోజు మనము ఈ మాట మనం చెప్పగలం? ఒకవేళ మనము బైబిల్లో ఏమవుతుందంటే నిన్నటి వారమై ఉన్నది, మన నిన్నటి వారమే అని ఉంటుంది. మరి దేవుడు ఏ క్షణాన్ని మనల్ని పిలుస్తాడో, ఏ క్షణాన్ని మనం వెళ్ళడం జరుగుతుందో తెలియదు. ఆ సమయానికి మనము ఇటువంటి మాట చెప్పగలిగే వారిని ఉంటామా? మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించుకున్నాను. ఈ రోజుల్లో పరుగు ఎలా ఉంది? మన పరుగు, ఆయన పరుగు అసలు ఏమైంది అనేది మనం కనుక చూసుకున్నట్లయితే కొద్ది నిమిషంలో నేను వాటిని ధ్యానం చేయాలనుకుంటున్నాను. కొద్ది నిమిషంలో మరి అపోస్తలుల కార్యములలో చూసినట్లయితే ఆయన పరుగు ఏమైంది అనేది తెలుస్తుంది మనందరికీ. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి వచనం నుండి, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటేను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని ఎదుగు వెళ్లి ఈ మార్గమందున్న పురుషులైన స్త్రీలైన కనుగొని ఎడ్ల దాన్ని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రిక ఇమ్మని అడిగి అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరుగంతా మొదట్లో ఏమైందంటే, అంతే కదా నేను చెప్తాడు, పూర్వమేమో దూషకుడు హింసకుడు హాని జరిగిందని చెప్తున్నాడు. మరి చాలా మంది పరుగు ఇప్పట్లో అలాగే ఉంటుందండి. దేవుని ఎరిగిన వారి పరుగు అలాగే ఉంటుంది. అనేక మంది ఇప్పుడు యూట్యూబ్ లో కానీ చూసినట్లయితే చాలా మంది బైబిల్ని తొక్కివేయడం చూస్తున్నాము. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దేవుడా లేదంటే మీరు అలాగే ఉన్నది. ఒకప్పుడు ఎవరు వస్తుంటే సౌలు గారి అపోస్తలుడైన పౌలు యొక్క పరిస్థితి అలాగే ఉంది. ఆయన ఏం చేయడానికి వెళ్తున్నాడంటే, ఆయన పరుగు ఎలా ఉంది, ఆయన ఎలాగైనా పట్టుకోవాలి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అసలు యేసుక్రీస్తుని దేవునిగా నమ్మిన వారందరినీ ఆయన పెట్టే హింసలకు, చిత్రహింసలకు వారందరూ దాక్కునేవాళ్ళట. పౌలు కూడా అక్కడికి వస్తున్నాడని తెలిస్తే వాళ్ళందరూ దాక్కునేవారు అంట అండర్గ్రౌండ్స్ లో. అంతలాగా భయపెట్టిన ఆయన ఏం చెప్తున్నాడంటే, నా పరుగును కడముట్టించుకుని విశ్వాసము కాపాడుకుంటుంది. ఆయన పరుగు దేనికి పెట్టాడు అంటే దేవుని సువార్తకు. ఆయన సువార్తను యాత్ర కొరకు పరుగు పెట్టాడు. ఆయన మన పాపముల కొరకు సిలువేయబడ్డాడని, తిరిగి లేచాడని, 3వ దినం తిరిగి లేచాడని తను నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకుంటే మనం కూడా ఆయనతో పాటు
కాదు లేపబడతామని ఈ యొక్క సువార్తను అందించడం కొరకు ఆయన పరుగులెట్టడం జరిగిందండి. మొదట ఆయన ఉండిన పరుగు వేరు, ఇప్పుడు ఆయన ఉండిన పరుగు వేరు. ఇప్పుడు ఆ పరుగు కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు అంటే మరి గలతీయులకు రాసిన పత్రికలో మనం చూడగలం. గలతీయులకు రాసిన పత్రిక 4:19 చూసినట్లయితే, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. మిమ్మల్ని గురించి ఎటు తోచని ఉన్నాము. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడవచ్చున్నాను. ఆయన ఉన్న పరిస్థితి ఏంటి, ఆయన ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది పౌలు గారు అసలు చూడట్లేదు. ఒకటి తప్ప 40 దెబ్బలు తిన్నారు, ఎన్నో పోరాటంలో ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎన్నో గందరగోళంలో ఎన్నో ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నాడు. దేనికి అంటే ప్రభు యొక్క సువార్తను చాటడానికి. మరి ఈ రోజున మన యొక్క పరుగు ఎలా ఉంది? మనము దేని కోసం పరిగెడుతున్నాం ఈ లోకంలో? ప్రభు మనకి ఇచ్చిన ఈ యొక్క గొప్ప జీవితం ఇది. అటువంటి జీవితాన్ని మనము ఎలాగా ముందుకు వెళ్తున్నాం? దేనికోసం మనం ఆవేశపడుతున్నాం? దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం? దేనికోసం మనం పరుగులెడుతున్నాం? మన పరుగంతా దేనికోసం ఉంది? ఇంటి కోసం ఉందా, బట్ట కోసం ఉందా? లేకపోతే చాలా మంది అభ్యాసం చూసినట్లయితే ఈ రోజున ప్రేమ కోసం పరుగులెడుతున్నారు. ప్రేమ కావాలి, ప్రేమించడం కోసం పరుగులెడుతున్నారు, ప్రేమించబడడం కోసం పరుగులెడుతున్నారు. ఎంతో మంది మోసపోతున్నారు. నిజమైన ప్రేమైన దేవుడి దగ్గర కాకుండా ప్రేమను తెలుసుకోకుండా అనేక మంది అపోహంలో పడిపోయి మోసపోయి ఏడ్చే వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు దేనికోసం పరుగు పెట్టారు? ఇక్కడ భౌతికుడు ఏమంటున్నారు? నిత్య జీవం పరుగు, నా పరుగు కడగుట్టించి విశ్వాసం కాపాడుకుంటుంది. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. మీరు వారి కొరకు ఏం ఉంచబడిందండి? ఆత్మహత్య చేసుకున్న వారి కొరకు ప్రేమ ప్రేమ అని చెప్పేసి ప్రేమను నంది ప్రేమ కొరకు పరుగులు పెట్టిన వారి జీవితాలు ఎలా ముగుస్తున్నాయి? అంచుదూరంలో ఉన్నాము, మనం అపాయకరమైన కాలంలో ఉన్నాము. మన పరుగు ఈ రోజున ఎట్లా ఉందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, గలతీ 4:19 చూసినట్లయితే, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అంటే మరలా ప్రసవ వేదన కలగడం ఏంటి? మరలా ప్రసవ వేదన కలగడం ఏంటంటే ఆల్రెడీ దేవుని బిడ్డలైన వారి గురించి చెప్తున్నారు. ఆల్రెడీ దేవుని గురించి తెలిసినా కూడా ఏం కావాలంటే ఇంకా దేవుని తెలుసుకొని నమ్మి బాప్తిసం పొందితే మాత్రం సరిపోతానికి అక్కడతో అయిపోద్దా? వెంటనే పరలోకం సంపాదించేసుకోగలమా? లేదంటే వెంటనే దేవునికి దగ్గర అయిపోగలమా? ఇక అక్కడితో చాలా సరిపెట్టుకుంటామా? అట్లాగైతే మనం పరిగెట్టే వారికి కాదు, సెతికిలు పడిపోవడం అంటారు కదా. ఎక్కడ మనం సెతికిలు పడిపోతున్నాం అనేది ఒకసారి ఈ రోజు మనం ఆలోచించుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఏంటి మన పరుగు? మార్గం బాప్తిసం తీసుకొని రక్షణ తీసుకుంటున్న మొదటిలో ఉన్న పరుగు ఈ రోజు మనకుందా? కడ వరకు కడముట్టించింది, నా పరుగును కడముట్టించింది. రేసులో పాల్గొన్నప్పుడు, పరుగు పదంలో పాల్గొన్నప్పుడు సగం దూరం పరిగెత్తారండి బాబు, చాలా సరిపోయింది. పరిగెత్తాలంటే జల్కిరీడు ఉండగా పంపిస్తారు, మనం గిఫ్ట్నే ఇస్తారు, ఇవ్వరు. ఇది ఆత్మీయ పోరాటంలో ఉన్నాము. కొంచెం కాలం మాత్రమే ఈ లోకంలో మనం ఉంటాం. ఈ కొంచెం కాలంలో ఆయన విశ్వాసాన్ని ఎలా కాపాడుతున్నాడు? మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటున్నాం? నా దేని కోసం పరిగెడుతున్నారు? నా పిల్లల క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మల్ని కూర్చి ఎటు తోచని ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడుతున్నాను. మరి ఒక విధంగా అంటే మరి ఒక విధంగా మరలా ప్రసవ వేదన. నేను ఇప్పుడే మీ దగ్గర రావాలనుకుంటున్నాను. ఇప్పుడే ఆయన ఎక్కడున్నాడు? వారి పరిస్థితులు ఏంటి? అసలు ఇవన్నీ పౌలు భక్తుడికి కనబడట్లేదు. ఆయన ఉన్నదల్లా కూడా ఒకటే విధానం, ఎలాగైనా దేవుని సువార్త వ్యాప్తి చెందాలి, ఎలాగైనా ప్రభు ఎదుర్కొన్న ఆత్మను నడిపించాలి, ఎలాగైనా ఆ ఆత్మలో దేవునికి సొంతం కావాలి, ప్రభుత్వం సంవాసం చేసేవారుగా ఉండాలి. కేవలం ఏదో మార్చబడి రక్షణ పొంది అలా ఉంటారు చాలు. ఇశ్రాయేలీయులైన వారు మార్పు పొందుతున్నారు, రియాభిలాషం అయిందని ఇంకొకరికి చెప్పడం జరుగుతుంది. ఆయన ఎంత ప్రసవేదన పడుతున్నాడు, మరలా ప్రసవేదన పడుతున్నాడంటే ఎట్లా ఉన్నది మన భక్తి విధానం? మనం పరుగులు తీసేవారుగా మన మొత్తం నడుస్తున్న వారు
చూసినట్లయితే చాలా మందిలో క్రైస్తవులు అన్నట్టు వాళ్ళకి అది చాలా గొడవైపోతూ ఉంటుంది. అందుకే ఈనాడు క్రైస్తవ సమాజం చాలా ఇంకా ఎవరితోనో వచ్చి నాకు చెప్పించుకోవాల్సి వస్తుంది. క్రైస్తవులు అన్నమాట వారి విశ్వాసము, వారి ఆసక్తి, వారి పరుగు ఎలా ఉంటదంటే, ఆదివారం అయితే చాలా మంది సాకుల కోసం ఎదురు చూస్తుంటారు. వర్షం పడితే చాలు, చిన్న వర్షం పడితే చాలు, ఈ రోజు వర్షం పడుతుంటారు, ఇక వర్షం పడుతుంటే అలాగే చాలా ఉంటే పనులలో ఇవేంటి కారణాలు, ఇవా కారణాలు. దేవుడి కోసం పరిగెట్టే దొరికిందేనా మనం? మా చిన్నోడు పెట్టాడండి, గొడవ పెట్టుకున్నాడు ఆ రోజున బస్సులో. ఇక ఆ గొడవ పడలేక ఇదైతే వాళ్ళు కూడా లాక్కొచ్చేవారంగా ఉండాలి దేవుడి సన్నిధికి. అంతేగాని సాకులు చాలా మంది ఎదుర్కొంటారు. కొంతమంది అయితే బట్టలు పెట్టుకుంటారటండి, బట్టలు ఎదుర్కోవాలట. ఆదివారమే కుదురుతుందేమో మరి. ఈరోజు చాలా బట్టలు పెట్టుకున్నానండి, అందుకని కుదరలేదు. లేకపోతే పలానా రోజున చాంపియన్షిప్ ఉంది మా ఇంట్లో, అప్పుడే చాంప్ చేసేసరికి సరిపోయింది, ప్రార్థన ఎదురుపోయింది, ప్రార్థన అయిపోయింది. ఇది మన బరువు. ఇటువంటి బరువు ఆ బల నమ్మకమైన మంచి దర్శన ఇవి కొంచెంగా నమ్మకమున్నావు కాబట్టి నేను అనేకమైన వాటిలో దేవుడు నిందిస్తానన్నాడు. మరి నిన్ను దేవుడు నియమించాలి, నిన్ను ఏ చిత్రానికి ఎక్కించాలి, ఎటువంటి ఎత్తైన కొండలకు నేను ఎక్కించాలి. దేవుడు ఎవరు నమ్మకంగా ఉంటున్నావు? అయ్యో ఈ రోజు కార్యక్రమం ఉంది, నేను అనేకమైన ఉద్యోగాలకు వెళ్ళే పురుషుల గురించి వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కానీ మన సంఘంలోనే ఉంటారు అనేక మంది స్త్రీలైన వారు. 4 అడుగులు వేస్తే మనకి చర్చి దగ్గరికి వచ్చేస్తుంది. అటువంటిది స్త్రీలైన మనము ఇంట్లో చేసుకునే పనులే కాబట్టి త్వరగా చేసుకుని ప్రార్థనకు వెళ్దాం, త్వరగా చేసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో కొద్దిసేపు మొరపెడదాం. దేవుని సువార్త అంటే ఏంటండి? అపోస్తలులు పౌలు ఏమంటాడు? దేనికోసం ఆయన పెట్టాడు పరుగు, దేనికోసం ఆయన పరుగు? సువార్త వ్యాప్తి కొరకు. దేనికోసం ఆయన పరుగు పెట్టాడు? అనేక ఆత్మలు రక్షించడం కోసం, ప్రభువు కోసం ఆయన కష్టపడ్డాడు. అట్లాగే అనేక మంది మన శిష్యులందరూ కూడా చూసినట్లయితే అనేకమైన శ్రమలు, హింసలు పడ్డారు. ఈ రోజున అటువంటి శ్రమలు, హింసలు మనం ఏం పడకూడదు. ప్రపంచమంతా చాలా మటుకు సువార్త వ్యాప్తి జరుగుతుంది. మనం దేనికోసం పోరాడాలి, మనం దేనికోసం పరిగెట్టాలి, మనం దేనికోసం ప్రయాసపడాలి అంటే నశించుతున్న వారిని అగ్నిలో పడుటకు ప్రయాసపడుచున్న వారిని మనం లాగడానికి ప్రయాసపడాలి. మన పనులన్నీ రెగ్యులర్ గా ఉంది అంటే రోజు వంట వండుకోవడం తగ్గుతుందా, అన్నతో తగ్గుతుంది, ఇల్లు చూసుకోవడం తగ్గుతుందా, బయట పనులు చూసుకోవడం తగ్గుతుందో, ఇవన్నీ ఎలా తక్కువ. దైవ సేవకులు ఎప్పుడైతే వారి కార్యక్రమాలను పెడతారో వాటిని కూడా రావడం తప్పదు అనుకోవాలి. అటువంటి పరుగులో ఉండాలి. అమ్మా ఈ రోజు కార్యక్రమం ఉంది, నేను త్వరగా వెళ్ళాలి, మేము దేవుని సన్నిధిలో కొద్దిసేపు మోకరించాలి, కొద్దిసేపు ప్రార్థన చేయాలి. దేవుని సేవ అంటే నిలబడి వాకించడం మాత్రమే దేవుని సేవ. లేకపోతే స్వార్థ ధన్యవాదాలు చెప్పేసి ఇంటికి వెళ్ళి తిరిగి వాటిని అందిస్తేనే అదే సేవ అనుకుంటున్నారా? కాదు. దేవుని సేవ కోతంతో విస్తారంగా ఉంది. కోసటి పని వారు తప్పుకుంటారంటే వారి కార్యక్రమాన్ని ప్రకటించినప్పుడు ముందుగా వచ్చి మోకరించి అనేకుల గురించి ప్రార్థన చేసి, అయ్యో ప్రభా వారి పరిస్థితిగా ఉంది, వారి ముందుకు నడిపించండి ప్రభా, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ప్రార్థనను బట్టి వారిని దేవుడు ముందుకు నడిపించడం జరుగుతుంది. ఇక్కడ అందుకే కదా అపోస్తలులైన పౌలు భక్తులు అంటున్నారు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు, క్రీస్తు స్వరూపం మీ అందు ఎంతగా నలిగిపోయాడు యేసుక్రీస్తు వారు. చెమట రక్త బిందువులా మారే వరకు ప్రయాసపడ్డాడు ఆయన. దేనికోసము? పాపులమైన మన కొరకు. అలాంటిది ఈ రోజున కొద్ది నిమిషాలు ఆ కార్యక్రమాలైనా ఏవైనా కానీ ఎంతసేపు ఉంటాయంటే 2 గంటలు లేదా 2.5 గంటలు. కానీ చాలా మంది ప్రయాస వరకు ఏమేమి ఉంటదంటే సినిమా చూడడానికి 3 గంటలేంటి, 4 గంటలేంటి వెచ్చిస్తారు. ఎంతైనా సమయం ఉంటుంది వాళ్ళకి. కానీ ప్రార్థనకి రావాలంటే చాలా, భక్తి చేయాలంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎంతో వ్యతిరేకమైన బాధ, ఓపిక ఉండదు. అప్పుడే నీరసాలన్నీ బయటపడగా ఉంటాయి. మోకరించి ప్రార్థన చేయాలంటే మోకాళ్ళు వచ్చేస్తాయి, మోకరించి ప్రార్థన చేయాలంటే నీరసం వచ్చేస్తుంది, ఒంట్లో బాగోదు. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే ఆసక్తి లేకపోవడం. దేవుడి సన్నిధి అంటే ఆసక్తి లేదు,
ఉండొచ్చు. మరి మనకంటే ముందున్న పక్కన చూసినట్లయితే దావీదు భక్తుడు ఏమంటాడంటే నీ కూర్చిన నా శక్తిని భక్షించుచున్నది అంటున్నాడు. ఆయన మహారాజు అయినాడు. మహారాజు గారికి అడిగినందుకు పని ఉంటాయండి, రాజ్యాలన్నింటినీ చూసుకోవాలి. అయినప్పటికీ ఆయన దినంలోకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారట? దినంలోకి 3 సార్లు, 7 సార్లు దేవుని స్తుతించడం, ప్రార్థించడం. కానీ ఇటువంటివన్నీ చేస్తుంటే అందుకు కాబట్టి వారు అంతలాగా ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. మనము ఇంట్లో కూర్చోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాము. ఎంతసేపు మన ప్రార్థన మన కోసమే. ప్రభా నా కుటుంబంలో గొప్పలు జీవించు, లేదా నా టీవీ సరిగ్గా లేదు, నా టీవీ బాగా అవ్వలేదు, వాషింగ్ మిషన్ పడిపోయింది, మరి అలాగా మా బిడ్డలాగా ఇది ఎప్పుడు ప్రభు కొరకు ఒక ఆత్మ గురించైనా మనం మొరపెట్టి వారుగా ఉంటాము. జోషువా గారికి ప్రార్థన చేశారంట, వేసుపట్నం వరకు మార్చబడడం వరకు. పట్టణమే మార్చబడిందంట ఒక ఆయన ప్రార్థన వల్ల. ఆయన ఊరునే తిరిగి సేవ చేయలేదు. ఆయన ఇంటింటికి వెళ్ళి సేవ చేసి సువార్త చెప్పి అనేక మందిని వాక్యం చెప్పి సువార్త చేసి చర్చ నడిపించలేదు. అయినప్పటికీ ఆయన చేసిన ప్రార్థన వల్ల ఊరే మార్చబడిందంట. ఆయన ప్రయాసం ఎంత ప్రయాసమైంది, ఎంత ప్రయాసపడి ప్రార్థన చేశారు. అటువంటి ప్రయాసం అనుకుందా? నేను దేవుని సేవ చేయాలంటే నేను దేవుడిని నింపుకోలేదు కదండి, దేవుడికి నేను ఎన్నికలేదు కదా, నేను ఏ పాటి కానీ, నేను ఎందుకు పనికిరాని, నిష్ప్రయోజకాలి, ఇవన్నీ కేవలం సాకులు మాత్రమే. మనం నడుము బిగించుకుంటే అనేక ఆత్మల కొరకు ప్రార్థించడం కొరకు మనం నడుము బిగించుకున్నట్లయితే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాడు, ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మన ఆసక్తి ఎలా ఉంది? ప్రార్థన విషయంలో, దైవభక్తి విషయంలో. మరి అయితే కదా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే కదా, దేవోక్తుల్లో మొదటి మూల మాటల్లో ఒకరు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. మీరు పాలు త్రాగాల్సిన వాళ్ళు కానీ బలమైన ఆహారం తినవారు కాదు, మరియు పాలు త్రాగు ప్రతివాడు శిష్యులే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే అన్నాడు. కాలాన్ని బట్టి చూస్తే ఎవరు ఉన్నారండి? బోధకుల వంటి వారమే ఉండాలి, అనేక కొరకు ప్రార్థన చేసే వారమే ఉండాలి. ఈరోజు చూసినట్లయితే ప్రార్థన చేయడం అంటే ప్రార్థన చేయలేమా? కానీ మాటలు మాత్రం మాట్లాడతాం. దైవ దాసులుగా మాట్లాడతాం, మాటలు దైవదాసుల మీద మాట్లాడేస్తాము, వారి బిడ్డల మీద మాట్లాడతాం. మన చూపేప్పుడు కూడా వారికే. కానీ ప్రార్థన చేయండి, ప్రార్థన కూడా రాదండి. దేనికోసం మనం ప్రయాసపడుతున్నాము? ప్రభు కోసం. మనం ప్రభు కోసం ఎలా ఉపయోగపడగలము? ప్రభు ఇచ్చిన గొప్ప జీవితం, గొప్ప వాల్యూని జీవితం. ఆయన కొరకు మేము ఏమో చిన్నపని చేస్తున్నాము, కానీ మనకి దీవులు విపరీతంగా వచ్చేది, ఆశీర్వాదాలు విపరీతంగా వచ్చేది. ఏ శోధనలు రాకూడదు, ఏ కష్టాలు రాకూడదు, ఏ ఇబ్బందులు కలగకూడదు. ఇబ్బంది కలిగితే పాస్టర్ గారికి మా కుటుంబాన్ని ఏంటి ప్రభు నాన్నకి అసలు వెంకటం. ఆయనంటూ ఉంటే ఆయన వర్తనండి. ఆయనంటూ ఉంటే అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ముందు మన స్థితి మనం చూసుకోము. దేవుడికి మనం ఎంతగా వినిపించాము, ఆదివారం అంటే ఎంతలాగా పరుగెట్టు వచ్చాము. వాటిని జరుగుతూ ఉంటాయి వెళ్తాం. 12 కూడా చాలా మంది వస్తుంటారు. ఏంటంటే అలా కారణాలు వెళ్తా ఉంటారు. నిజమే, కారణాలన్నీ కరెక్టే. కానీ వాటిని అధిగమించి ముందుకు వచ్చినప్పుడే కదా బలమైన మనుషులు కొంచెంలో నమ్ముకున్నాం. దైవదాసులు చెప్పిన ఆ సమయానికి మనం వెళ్ళాలి. ఆ సమయానికి వెళ్ళి కొద్ది నిమిషాలు దేవుని స్తుతించుకున్న దేవుని స్తుతి అక్కర్లే. పాటి టైంకి రాయండి. నేను ఎవరిని విమర్శించాలని ఎవరితో ఉద్దేశించో మాట్లాడట్లేదు. పాటి టైంకి చాలా ఖాళీగా
సాదృశ్యంగా తీసుకోవాలి. మన ముందు ఎవరున్నారు? ఇంత గొప్ప సైన్య సమూహం మేఘం వలె మన ఆవరించిందన్నాడు ఎప్పుడు పత్రికలో ఉంటారు. మన ముందున్న భక్తులందరూ ఎలా శ్రమలు పడ్డారు, ఎలా కష్టపడ్డారు, ఎలా హింసలు మార్చుకున్నారు, దేని కోసం మార్చుకున్నారు, ప్రభు కొరకు. ఈ రోజు ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం? మన కొరకు ఎలా ఉంది? మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటున్నాము? నా కొరకు కడముట్టించుకుని మన కొరకు మొదలు పెట్టడానికి మొదలు పెడతాం, కానీ దానికి అడుగుట్టిస్తున్నామా? అందులో మనం ముందుకు వెళ్తున్నామా? సాకులు, చిన్న చిన్న సాకులు చెప్పుకునే వారినే ఉన్నామా? ఇంకా ఉన్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇంకా మేము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇస్కరియోతు యోధ కొరకు దేవుడైనా ఉందండి, డబ్బు కొరకు ఉంది. ప్రభుత్వమే ఉన్నాడు, ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. అంతవరకు డబ్బు సంచి ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన డబ్బు చూడలేని విధానం కూడా కాదు. యాక్చువల్గా చెప్పాలంటే అంత డబ్బు చూసినాయన కాబట్టి ఆయన ఆశ్చర్యకారుడు, అద్భుతకారుడు చూసినవారు కాబట్టి డబ్బు అనేది అసలు మ్యాటర్ కాదనేది ఆయనకు ఆదానికి అర్థమైంది. మనుషుడు దేని వల్ల మనకు జీవిస్తాడంటే దేవుని లోపల వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడంట. కానీ ఆయన దేని వల్ల పరిగెట్టాడు? 30 వెండి నాణాల కోసం. ఆయన ఎలా గమ్మించుకోవాలి, ఎంత తర్జన ఉంటాడో, ఎన్ని ప్లాన్లు వేసి ఉంటాడో. కనుక యేసు ప్రభువుని అప్పగించడానికి సులువ, ఎంత పరుగులు తీసుకుంటాడో ఆయన అప్పగించడానికి. కానీ చివరిగా ఆయన ఏం మిగిలింది? ఆయన ఏం సంపాదించుకున్నాడు? ప్రభు ప్రేమను ఆయన అర్థం చేసుకోలేదు. ఆయనకి ఆయన గురి వేసుకొని చచ్చిపోవడం జరిగింది. పేగులు బయటకు వచ్చి చనిపోవడం జరిగింది. నష్టాన్ని తీర్చుకున్నాడు, కానీ గొప్పగా ఏది సంపాదించుకోలేదు. ఈరోజు మనకి తిరిగి ఎలా ఉంది? ఎలీషా గారు దగ్గర ఉన్న ఎవరి గెహాజీ దేనికోసం వెళ్ళాడండి? ఆ డబ్బు కోసం. డబ్బు మా అయ్యగారు ఏమన్నారని చెప్పేసి పరుగులు ఎత్తి మరి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? డబ్బు తెచ్చుకున్నాడా? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఈ రోజు దేనికోసం మనం పరుగు పెడుతున్నాము? దేనికోసం మన ఆశ, దేనికోసం మన జీవితం, దేనికోసం పాపం కోసం పరుగు పెడుతున్నామా? ఎంతకాలం ఉంటుంది ఈ లోకంలో? మహా అంటే అధిక కాలం ఉండేలా 70 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ఇప్పుడు అవి కూడా ఎవరు ఉండలేదు. 30-40 సరిపోతుంది. కరోనా వస్తే ఒక 5-6 రోజులే. అది స్ట్రెంత్ బాగానే ఉంటే ఈ మధ్య బాగానే నిలబడుతున్నారు. ప్రభు వారు తోడే ఉండాలి. ఎక్కువ మరి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ నడిపించిన వాళ్ళు అయితే త్వరగా వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తాను? అయ్యో ఇంతకాలం ఎంతగా బ్రతకాను, ఇప్పటికైనా నేను దేవుడి కొరకు నిలబడతానని లేచే మనస్తత్వం మనకు ఉండాలి. ఒకసారి మనం పరీక్షించుకుందాం, దేవుడి కోసం మనం ఎంత చేసాం. ఇక్కడ అపొస్తలులైన పౌలు ఏం చెప్తున్నాడు? గంతకు రాసిన పత్రికలో చదవండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూప్యం మీ మీద ఏర్పడే వరకు మీ విషయంలో మరలా నాకు ప్రసవేదన కలుగుతుంది. ఈ రోజున ఎంతమంది మన ఆత్మీయుల కొరకు, మన సహవాసపు వారి కొరకు, మన సంఘపు వారి కొరకు, మనకు తెలిసిన వారి కొరకు ప్రయాసపడుతున్నాము కదా. ప్రభా, మొదటి నాలో మీ స్వరూపం ఎక్కడానికి ప్రభా ఎంతమంది ప్రార్థన చేస్తున్నాము. పలానా సహోదరులు మీ స్వరూపం ఏర్పడాలి ప్రభా. అది ఇంపార్టెంట్ పోవాలని మన ప్రయాస ఎట్లా ఉన్నదనేది మనము పరీక్షించుకోవాలి. ఈ రోజున చాలా మంది మన ప్రయాసము ఎట్లా ఉన్నదంటే లోకాన్ని స్నేహించిన వారు అంటారు. మరి అదే మనం చదివేము కదా. 2 తిమోతి 4:9 చూసినట్లయితే 10 దేమా యుగలోకాన్ని స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళాను. ఆయన పరిగెత్తండి, లోకం అంటే పరిగెడుతున్నాడు. ఆయన లోకంలో ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవపురంలో. మరి అనేకలైన భక్తులైన వారికి ఇరులోకము వారికి యోగ్యమైనగా ఎంచుకోలేదు. మరి గుడారాలను నివసించినట్లయితే నివసించారు. మరి చూపేటప్పటికి కూడా పరలోక విషయాల మీద పెట్టారు. పొందబో ఆ ఆనందం కోసం
ఎదుటి వ్యక్తుల కోసమా? వారు తెలుసుకున్నారు, వారు తెలుసుకొని ఎదుటి వ్యక్తులు దేవుడు తెలుసుకోవడం కోసం ఎంతగానో ప్రయాసపడ్డారు. మరి ఆదిమ సంఘము ప్రయాసపడినంత ప్రయాసం మనకైతే ఇప్పుడైతే లేనే లేదు. ఏదైనా చెప్పాలి. మరి చాలా మంది అందులో స్వతంత్ర భారతదేశంలో మనము ఎవరిని కొలుచుకోవాలంటే వాళ్ళని వెంబడించడానికి మనకి హక్కు ఉన్నది. అప్పుడు రోమ ప్రభుత్వంలో లేదు. యేసుక్రీస్తుని వెంబడించే వారిని ఎన్ని శ్రమలు పెట్టారు, ఎన్ని హింసలు పెట్టారు. అయినప్పటికీ వారిని నిలబడి ప్రభు ఇచ్చే గొప్ప రక్షణను వారు నిర్లక్ష్యం చేయలేదు. ఆ గొప్ప మహిమను పొందబో ఆనందం చూసి వారు అన్ని హింసలకి వారు అంత ప్రయాసపడ్డారు. మరి మనం ఎలా ప్రయాసపడుతున్నాము ఈ రోజు జ్ఞాపకం చేసుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మనము ముందుకు సాగుదాం. ప్రభు కోసం ప్రయాసపడడానికి ముందుకు సాగుదాం. మరి పేతురు గారు ప్రయాసపడినట్లు, అనేక మంది భక్తులు ప్రయాసపడినట్లు మనం ముందుకు సాగుదాం. ప్రయాసపడడానికి ముందుకు సాగుదాం. దేవుడి కోసం జీవించడానికి ముందుకు సాగుదాం. మనకి ఇచ్చిన ఈ సమయంలోనే మరి ప్రసంగిలో ఉంటుంది కదా, నీవు మాకు పాతాల ముందు చేయటకు 10 ఏళ్ళు మాటకి ఏది ఉండదండి. అప్పుడు చేయడానికి ఏమి చేద్దాం అన్నది. మనం ఏం చేసినా ఇక్కడే చాలా మంది పనులు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. బాబా ఎంతసేపు ఈ పనులు చేయలేకపోతున్నాండి బాబు. ఆ తర్వాత ఏమి ఉండదు, ఓడుకున్న వరకు మనం దేవుడి స్నానంలో పరిగెడుతుండడమే. ఒక భక్తుడు అంటాడు, తుప్పు పట్టిపోవడం కంటే అడిగిపోవడం లేదు. ఎవరిని ఒరిగాల్చుకొని పనులు చేసుకోలేకపోతాడు అనుకుంటే తుప్పు పట్టిపోతారు. ఎందుకంటే సేవలో కూడా అంతే, దేవుడి విషయంలో కూడా అంతే. అనేక ఆశీర్వాదాలతో దేవుడితో ముందుకు నడవాలి అంటే మరి తుప్పు పట్టుకోకూడదు, అడిగిపోవాలి. దేవుడి కోసం నలిగిపోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం ముందు దగ్గర మనం నడగొట్టుకోవాలి. అనేక ఆత్మల కొరకు ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. అనేక గురించి మాట్లాడడానికి అలవాటు చేసుకోవాలి. మనం చేసే గొప్ప ప్రార్థన. మరి మోషుడి చేతులు 2 యుద్ధం జరుగుతున్నప్పుడు వారు 2 చేతులు ఎత్తి పట్టుకున్నారట. 2 చేతులు ఎత్తి పట్టుకున్నప్పుడు యుద్ధము వీరికి వచ్చాడన్నట. సేవకుడిని అన్ని వరకు మనము తోడ్పాడిగా ఉంటున్నాము. మనం బయట తిరిగి సాక్షి అవసరం లేదు. నేను ఎప్పుడు చెప్తా ఉండాలి, ఈనాడే మనం వెలువడి వాక్యం బోధించే అవసరం లేదు. ఇక్కడ వెలువడి వాక్యం బోధించే వారికి ఎంత దీవెనో అట్లాగే ఇంట్లోకి కానీ సంఘంలో కానీ ప్రార్థించే వారు కూడా అంతే దీవెన. అందుకే కదా ఉంటది, యుద్ధం వెళ్ళడం సామాన్యులు యుద్ధం వెళ్ళిన వారికి ఎంత కొలసంలో ఎంత రాగాలో సంఘంలోకి ఉన్న వారికి కూడా అంతే బాగుపడ్డారు. మరి మనం దైవ సేవకులకి చేదోడు వాదుడుగా ఉంటున్నాము. మన సంఘాల్లో ఇంకా అనేక మంది ఆత్మీయ జీవితంలో ఇంకా వెనకబడిపోయిన స్థితిలోనే ఉన్నామంటే మాటలు చాలా ఈజీగా అంటారు. ఆ చర్చిలోనైతే అలా ఉంటుంది వాక్యం, ఈ చర్చిలో ఇలా ఉంటే వాక్యం, మన చర్చిలోనే ఇలాగైతే బాగుంది, అలాగైతే బాగుంది. మోకరించి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన పైకి వెళ్ళగా ప్రభు మీ ప్రార్థనకి జవాబు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. కనుక నిజంగా పరిపెట్టువాడు అందరికి కీర్తనలు గ్రంథంలో ఉంటుంది కదా, 145వ అధ్యాయంలో 19వ వచనంలో 18వ వచనం, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్నాడు. ఆయన మాట్లాడేది కూడా ఉన్నాడు, ఆయన జవాబు ఇచ్చేది కూడా ఉన్నాడు. మనకి ఎక్కడైతే బాధ కలుగుతుందో అయితే వెంటనే వెళ్ళి రహస్యవంతంగా ఈ తండ్రికి ప్రార్థన చేయడం మధ్యస్థవాదిలో మనం చూస్తాం. వెంటనే మనం ప్రార్థన చేయాలి, మొగలు ఉండాలి. మనకి ఏ విషయంలో చెప్పాడో ఆ విషయమై మనం ప్రార్థన చేసే సంఘంలో ఆ విషయాన్ని మనం గెలుచుకున్న వారిని ఉండాలి. అట్లా మనం ప్రయాసపడాల్సిన వారిని ఉండాలి. కానీ ఇక్కడ బాగుండట్లేదు కదా, ఫలానా వ్యక్తి బాగా చెప్తారు కదా, అక్కడికి కొన్ని ఆత్మలు నేను నడిపించేస్తానంటే ఇది కాదండి భక్తి. వారి వెంటటి జీవితం అంటే మనకు తెలియదు. చాలా భక్తి పొంగిపోతున్నట్టు పొరిగిపోతున్నట్టు కనిపిస్తారు చాలా మంది. వారి వెనక మనుషులు చూసి మనం వెళ్ళాలంటే ఎప్పుడు కూడా మోసపోతాం. మనకి ఒక విలువైన ఈ బైబిల్ గ్రంథం మనకు ఉన్నది. ప్రతిరోజు దీన్ని మనం చదువుతూ ఉండాలి. ఇందులో అనేకమైన భక్తుల గురించి దేవుడు ఎందుకు రాయించాడు, అనేక దృష్టాంతాలుగా ఎందుకు మన ముందు
లోకాన్ని స్నేహించాలట. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవకులను. దేని కోసం మనం పరిగెడుతున్నాం? శరీరాశ కోసమే. ఒకసారి మనం పరీక్షించుకుందాం. తన కంటితో చూసింది ఏది పొందకుండా ఉండలేదండి. సొలొమోను భక్తుడు తన కన్ను చూసింది ఏది మనం పొందకుండా ఉండలేదు. అయినప్పటికీ ఆయన ఏం చెప్తున్నాడు? అంతా వేస్ట్, వ్యర్థం వ్యర్థం, సంస్కృతి వ్యర్థం చెప్తూ ఏం చెప్తున్నాడంటే ప్రసంగి, కాబట్టి దీని అంతే విన్నాక దేవుని ఫలితార్థం ఏమంటే ఆయన ఎందుకు భగవత్తులు కలిగి జీవించడమే, మానవుడికి ఇదే విధి అని చెప్తున్నాడు ఆయన. కానీ ఇది చెప్తున్నా, ఇన్ని విషయాల్లో బైబిల్ మన దగ్గర ఉన్నా ఇది చదవము, ఎవరెవరి మాటలో వింటాం, దేని కోసమో మనం ప్రయాసపడతాము. తన కన్ను చూసింది ఏది కూడా ఆయన పొందకుండా వెళ్ళటం. అయినప్పటికీ ఆయన చెప్తున్నాడు, ప్రభువే శాశ్వతం అని చెప్తున్నాడు. నిత్య జీవితం శాశ్వతం, ఆయన శాశ్వతం అని చెప్తున్నాడు. మరి మన ప్రయాస ఎలా ఉంది? దేవుడి కోసం మనం ఎట్లా కష్టపడుతున్నాము? ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. భగవంతుడు ఏమంటున్నాడు? మంచి పోరాటం పోరాడుతుంది. మన పోరాటం ఎలా ఉండాలండి? మంచి పోరాటంగా ఉండాలి. కొన్ని విషయాలు నచ్చకపోతే ఆ సహోదరుడితో చెప్పి, ఈ సహోదరుడితో చెప్పి, వాళ్ళని కూడా వాళ్ళ విశ్వాసాన్ని కూడా వెనకాలేసే వారిగా మనం ఉండకూడదు. కానీ వాళ్ళకి మనము మరి కారుతున్న కట్టెల్లో ఖర్చు పెట్టినా కూడా అది కూడా కారుతుందట. అట్లా ఉండాలి మన మాటలు. ఉప్పు వేసినట్టుగా ఉండాలంట మన మాటలు. ఉప్పు వేసినట్టుగా ఉంటున్నాయా మన మాటలు? వెనక్కి నిరసించేటట్టుగా ఉన్నాయా? నిజాచేటట్టుగా ఉన్నాయా? ప్రతి దానికి లెక్కడుతానన్నాడు దేవుడు. ప్రతి విషయంలో మంచి మాట్లాడే ప్రతి విషయానికి కూడా జాగ్రత్త ఒకసారి లెక్క చెప్పాల్సిందా దేవుడి దగ్గర. మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం, దేనికోసం పోరాడుతాం, మన పరుగు ఏమై ఉన్నది అనేది ఈ రోజున మనం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుందాం. మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కడగొట్టించుకుని విశ్వాసంలో కాపాడుతుంది. విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఈ పోరాటము, ఈ ప్రయాస వల్ల కావాలి. కేవలం ఏదో ఉంటున్నాము, నా మటుకు నేను ఉంటున్నాను, నా మటుకు నేను వింటున్నానంటే కుదరండి. మన పని ఎలా ఉంది? దేవుని వెంబడించడంలో పరిగెడుతున్నామా? వెంబడించడానికి అసలు పరిగెట్టడానికి ప్రయత్నిస్తున్నామా? అని వెంబడించడానికి అలవాటు చేసుకుంటున్నామా? చాలా మంది దశభాగాలు దేవుడికి ఇచ్చేయాలి అని చెప్పేసి దాని గురించి మాట్లాడుతూ దేవుడు వచ్చిన డబ్బు రాగానే ఆ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు ఉంది, పరాణ ఖర్చు ఉంది, అన్నింటికి ముందు షేర్ చేసేస్తే ఇంకేముంటది? ఇచ్చి చూడు ఏదైనా అనేలా. మరి నా తల్లిదండ్రులు నాకు చేసి నాకు నేర్పించేది ఏంటంటే చిన్నప్పటి నుంచి రూపాయలు కూడా బాగా తీపించేవారు. ఇప్పటికీ మాకు అదే అలవాటు ఉంది. ఎంత 10 రూపాయలు వచ్చినా మొదట ఆయనకి పక్కన తీసేస్తాము, ఆ తర్వాతే నన్ను ఆడుకుంటాం. అంటే ఇది గొప్పగా చెప్పట్లేదు, కానీ దేవునికి ఇవ్వాల్సిన విధానం ఇంకా నేర్చుకోలేకపోతే ఎలా ఆశీర్వదించబడతాం మనము? దేవునికి ఇవ్వాల్సిందే నేర్చుకోము. ఇవ్వాల్సిన విషయంలో మనం ప్రయాసపడి మనం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఎవరిని గర్తించుకున్నాని, ఎవరిని మిగుతున్నాని, గర్జించు సింహం సాగలు తిరుగుతున్నాని, ఎక్కడికక్కడ సులువుగా చిక్కుబడి పాపంలో పడవేస్తూ ఉంటే దాని నుండి బయటికి తప్పించుకొని అనేకుల వరకు మనం ప్రార్థన చేసేవారు అంటారు. కానీ భక్తిలో మూల పాఠాలు వచ్చేవారు మనకి మరలా బోధించేవారుగా మనం ఉండకూడదు. అందుకే కదా గాంధీ పత్రికలో అన్నాడు, నా చిన్నపిల్లారా నేను మరలా ప్రసాదాలకు పడతాను, మీకోసం బోధించడానికి ఎలాగైనా ఇప్పుడు వచ్చేసైనా ఇంకో విధంగానైనా నేను మీకు బోధించాలి. నేను మిమ్మల్ని దేవుడి కోసం పట్టుకోవాలని ఆయన ప్రయాస. మన ప్రయాస ఎట్లా ఉంది? దేవుడి కొరకు ప్రయాసపడడానికి ఇష్టపడదామండి. దేవుడి కొరకు ముందుకు నడవడానికి ఇష్టపడదాం. దేవుడి కొరకు నడుము పట్టుకుందాం. దేవుడి కొరకు ప్రార్థన చేయడానికి, అనేకుల కొరకు మొరపెట్టడానికి, మనం ముందుకు నిలబడడానికి మనం నడుపట్టుకుంటామంటే దేవుడే ఆత్మ తాను మరి పిలుపుని గంగాదేవి కింద అడుగుతున్న నపుంసకుడు బయటకు చెల్లుతూ ఉంటే దేవుని ఆత్మ వెళ్ళి కలుసుకోవాలంటే ఆయన కొరిగేస్తాడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతని ప్రభుత్వ యెషయాను చదువుతుండగా ఇది బాగా నాకు తెలిసిందే. ఆయన చదువుతున్నాడు, చదివే తినడానికి తెలియట్లేదు. అయితే ఆ విషయాన్ని నేర్పించడానికి ఆత్మ ఫిలిప్పుతో ఏమన్నా, నువ్వు ఎవరంటే రథం దగ్గరికి పోయి నన్ను కలుసుకో
మొదటగా మనంతరం మనమే కూడా దేవుని అంటే ఎంత ఆసక్తి కనబరుస్తున్నాం, దేవుని ప్రార్థన ఎంత ఆసక్తి కనబరుస్తున్నాం. కొంతమంది చూసినట్టయితే చాలా మా హృదయాలు సంతోషిస్తూ ఉంటాయి. ఈ అమ్మకి ఎంత ఆసక్తి అంటే ఇంత ఆసక్తి ఎలా వస్తుంది వీరికి? అందరికంటే ముందు ప్రతి వారం రావడం, అందరికంటే ముందుగా మరి అనిలని ఒక అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి ఆడవారు అందరికంటే ముందు వచ్చి కూర్చుంటాడు. ఆ అబ్బాయి పాట కూడా రాదు. పాట రానప్పుడు దేవుని స్తుతించడం రాకపోయినా కానీ ఆ అబ్బాయి గమనించి చక్కని కొడుతుందని దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ప్రభువుకి అదే నచ్చుతుందండి. మీ స్వరం బాగుందా, మీ చేతులు బాగా ఉన్నాయా లేవా అని చూసే దేవుడు కాదు, కానీ ఆయన మీ హృదయాన్ని చూసే దేవుడు, హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు మనకి తగిన ప్రతిఫలం ఇస్తాడు. నా కొరకు జీవితం సిద్ధపరచుకోలేదని అపస్తులైన పౌలు భక్తులు చెప్తున్నాడు. మంచి పోరాటం పోరాడి తిని నా కొరకు కడిగి తెచ్చుకుంది. ఈరోజు మన పనులు ఎట్లా ఉంటుందని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. చిన్న ప్రార్థన